ఒక ఆడపిల్ల ముఖ్యమంత్రిగా ఉంది అంటే ఖచ్చితంగా మహిళలకి న్యాయం జరుగుతుంది, కాస్త ఎక్కువ ఆశ ఉంటుంది. కానీ ఆవిడ స్పందన, మమతా బెనర్జీ స్పందనే ఒక రకంగా నిందితులకి నేరస్తులకి తోడవుతుందో ఏంటో తెలియదు. సామూహిక అత్యాచారాలు, అరాచకమైనటువంటి పరిస్థితుల్లో మహిళల మీదన జరుగుతున్న పరిస్థితులు ఇప్పుడు క్రమంగా పెరుగుతున్నాయి. ఏదైతే ఆర్జీకార్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో ఈ నెల 9వ తారీఖున ఇన్సిడెంట్ జరిగితే, తాజాగా స్పెషల్లీ ఏబుల్డ్ గర్ల్ అంటే దివ్యాంగురాల మీదన గ్యాంగ్ రేప్ షాక్తిగర్లో 12వ తారీఖున జరిగింది. 8 మంది కలిసి దుర్మార్గానికి పాల్పడ్డటువంటిది. అట్లాగే తాజాగా 14వ తారీఖున జనజాతీయ గర్ల్ ఎవరైతే జపాన్ తల ప్రాంతంలో జరిగింది. అక్కడ అమ్మాయి త్రోట్ని కూడా చీల్చేసి మరి అరాచకానికి పాల్పడ్డటువంటి పరిస్థితి. నిజంగా ఒక్కొక్క అత్యాచారం అక్కడ జరుగుతున్నది. అత్యాచారం అనేదే ఒక దుర్మార్గం. అత్యాచారం సందర్భంగా అక్కడ ఉన్న మహిళల్ని హింసిస్తున్న తీరు చూస్తుంటే మనుషులు కాదు, సైకోలు, పశువులు కూడా ఇంత దుర్మార్గానికి పాల్పడవేమో అన్నటువంటిది, అంటే సైకోల కింద మారారా అక్కడ అన్నటువంటి సందేహం వస్తుంది.